హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది నాన్ వెజ్ ప్రియులు వెజ్ అంటేనే దూరంగా పరిగెట్టిపోతారు కదా. సో వెజ్ కూడా మన హెల్త్కి చాలా అవసరం కాబట్టి నేనైతే ఈరోజు తోటకూర పప్పు చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే అందరూ తింటారు కాబట్టి. సో ఫస్ట్ అయితే నేను చక్కగా వీడియోలో చూపించే విధంగా చక్కగా నేను తోటకూరను పీసెస్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకొని చక్కగా మనం శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని చక్కగా ఒక ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ వాటర్లో నేను నానబెట్టుకున్నాను. పెట్టేసి కొంచెం ఘీ అండ్ ఆయిల్ వేసుకొని చక్కగా పోపు అయితే వేసుకుంటున్నాను. సో నేనైతే పోపు ముందుగానే వేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న పప్పు చాలా టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా టైం సేవ్ అండ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఆ పప్పు పోపులో వేసుకోవాలి. ఆ పోపులో వేసుకున్న తర్వాత కూడా హై టు లో ఫ్లేమ్ చేసుకుంటూ చక్కగా టోస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఆ తర్వాత ఏదైతే తోటకూర మనం శుభ్రపరచుకున్నామో ఆ తోటకూర వేసి రుచికి తగినంత ఉప్పు, పసుపు అండ్ కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఎందుకు అంటే తోటకూర వేసుకున్నాను కాబట్టి. అండ్ టమాటో, కొంచెం చింతపండు వేసుకొని చక్కగా వాటర్ వేసుకోవాలి. ఇంకా అంతే. ఇది కూడా చక్కగా హై టు లో ఫ్లేమ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. అంతే. ఆ తర్వాత మనం ఇంకా క్యాప్ పెట్టేసి ఆల్మోస్ట్ 3 విజిల్స్ హై ఫ్లేమ్లో అండ్ 1-2 విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారా, పప్పు అయితే ఈ స్ట్రక్చర్ వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి.